శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. మకర రాశి వారికి మార్చి 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు తెలుసుకుందాం. మకర రాశి వారికి మరి ధనస్థానంలో 3 గ్రహాలు రావడం జరిగింది. అంటే లాభాధిపతిగా ఉన్నటువంటి కుజుడు ధనస్థాన సంచారం. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, మీడియేటర్గా వర్క్ చేస్తున్న వారికి, టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి కంప్లీట్గా ఆదాయం పెరుగుతుంది. 11వ స్థానం అన్నది ఆదాయాన్ని ఇస్తే 12వ స్థానం అన్నది ఖర్చు చెప్తూ ఉంటుంది. ఈ 2వ స్థానం అన్నది ఎంత మిగిల్చుకున్నాడు, ఎంత సేవింగ్స్ ఎంత ఉంటాయి అన్నది 2వ స్థానం బట్టి తెలుస్తూ ఉంటుంది. సో అందువలన సాధారణంగా 2వ స్థానంలోకి శుభ గ్రహాలు వచ్చినప్పుడు కొంత ధనం శుభకార్యాలకి, కుటుంబ అవసరాలకి ఖర్చు అయినా ఎంతో కొంత సేవింగ్స్ అన్నది మిగులుతూ ఉంటుంది. అదే ఒక పాపగ్రహం వచ్చినప్పుడు జాతకుడు ఎక్కువ మనీ వేస్ట్ చేసి వచ్చిన ఆదాయం అంతా ఖర్చు పెట్టేయడం జరుగుతుంటుంది. అదే ఒక శుభగ్రహం, ఒక పాపగ్రహం, ఈ శత్రుగ్రహాలు అయితే ఎప్పుడైతే వచ్చాయో మిక్స్డ్గా, ఈ శత్రుగ్రహాలు ఏం చేస్తాయంటే జాతకుడు ఆదాయం ఎంత వచ్చినా అది సరిపోక అప్పు చేసి కుటుంబానికి సంబంధించినటువంటి ఆస్తులు, వస్తువులు ఏది పడితే అది అమ్మేసి ఖర్చు చేయడం జరుగుతూ ఉంటుంది. అది కుటుంబ విభేదాలకి, కుటుంబ సభ్యుల మధ్య కొట్లాటకి జరుగుతూ ఉంటుంది. కొంతమంది కుటుంబ అవసరాలు తీర్చకుండానే వారు వ్యక్తిగతంగా వాళ్ళ వ్యసనాలకి ఖర్చు పెట్టి ఈ కుటుంబ సభ్యుల్ని వేధించడం కూడా జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక కుటుంబం, ఒక సంసారం సజావుగా సాగాలంటే ఆ కుటుంబ స్థానంలో, ధనస్థానంలో ఏదైనా ఒక మంచి గ్రహం, అది శుభగ్రహం ఉంటే మంచిది, లేదు గ్రహాలు లేకపోతే మరీ మంచిది. ఈ పాపగ్రహాలు ఉంటే మాత్రం ఆ కుటుంబ సభ్యులు నరకాన్ని చూడటం జరుగుతూ ఉంటుంది. అటువంటి మకర రాశి వారికి ఇప్పుడు ఈ కుటుంబ స్థానంలో కుజ, రాహు, దాంతో బుధుడు వక్రించి మార్చి 22 వరకు. ఈ బుధుడు మకర రాశి వారికి భాగ్యాధిపతి అయినప్పటికీ వక్రించి పాపగ్రహాలతో కలిసి ఉండడం వలన మరింత పాప ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఆ కుటుంబంలో ఒక ముగ్గురు ఉంటే ముగ్గురు ఒకే బలహీనతకో, ఒకే వ్యసనానికో అలవాటు పడి ఆ కుటుంబాన్ని కించపరుస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రస్తుతం ఈ మకర రాశి వారి కుటుంబ సభ్యుల మధ్య తీవ్రమైన విభేదాలు, సంపాదించేవాడు తక్కువ, ఖర్చు పెట్టేవాడు ఎక్కువ, ఉన్న స్థిరాశి పోగొట్టుకోవడం, ఇతరుల చేత మంచి చెప్పించుకునే విధంగా కుటుంబ విషయాల్లో ఇతరులు సలహాలు ఇవ్వడం, ఈ విధంగా కుటుంబం ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ సమయంలో రావడం జరుగుతుంది. అయితే ఈ నెల 22 తర్వాత మీ కుటుంబంలో ఒకరికి జ్ఞానోదయమై ఈ సమస్యల నుంచి బయటపడే విధంగా కుటుంబ సమస్యలు పరిష్కరించడానికి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంటుంది. మీరు కూడా కొంతవరకు మంచి మార్గంలో ప్రయాణించే ప్రయత్నంలో కుటుంబాన్ని కూడా సరిదిద్దే ప్రయత్నం జరుగుతుంటుంది. అంటే వ్యక్తిగతంగా మకర రాశి వ్యక్తికి బాగానే ఉంది అని, కుటుంబం వల్ల ఆర్థిక వ్యవస్థ చికాకులు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, కుటుంబ సభ్యులు సహకరించకపోవడం, ఈ విధంగా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అదే వ్యక్తిగతంగా మకర రాశి అధిపతి శని 3వ స్థానం సంచరిస్తూ శుక్రగ్రహంతో కలియడం జరిగింది. అంటే ఇక్కడ శుక్రుడు దశమాధిపతిగా 3వ స్థానంలో ఏదో విధంగా ప్రస్తుతం ఉన్నదని ఆదాయం పెంచుకోవాలి, కనీసం వృత్తి అన్నా మారి కొంత ఆదాయం పెంచుకోవడం కానీ, పార్ట్ టైం కానీ ఇంకా ఎక్కువ కష్టపడి సంపాదించాలనే తాపత్రయం జాతకుడికి పెరుగుతూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో 2 రకాల వృత్తులు చేస్తారు. ఇది ఎక్కువగా స్త్రీల మీద కూడా బాధ్యత పడుతూ ఉంటుంది. మీరు కుటుంబాన్ని మోసే స్త్రీ అయి ఉంటే మీరు కూడా అధికంగా కష్టపడి, అలాగే మీలో ఉన్నటువంటి కళాకారుడు ఏదన్నా ఒకే దాంట్లో టాలెంట్ ఉంటే, ఏదో మ్యూజిక్కో, సంగీతమో, ఏదో బ్యూటీషియనో, గోరింటాకు పెట్టడం, ఎందులో దాంట్లో టాలెంట్ ఉంటే దాని ద్వారా మీరు ప్రావీణ్యాన్ని సంపాదించి మీ కుటుంబాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. మరి సాధారణంగా ఈ శుక్రుడు దశమాధిపతిగా, పంచమాధిపతిగా మీలో టాలెంట్కి తగిన గుర్తింపు వస్తుంది. వృత్తిపరంగా కొన్ని మార్పులు వస్తాయి. అలాగే మీ ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. దాంతో రవి అష్టమాధిపతిగా, రవి 3వ స్థానంలో ఉండడం వల్ల కొంత విమర్శలు ఎదుర్కోవడం జరుగుతుంటుంది.
అనుకోకుండా ఏదో ఒక ప్రమాదం కానీ ఇబ్బంది కానీ జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంత ధైర్య సహాయాలతో కూడుకున్న కానీ ప్రమాదకర వృత్తిలో ఉన్నవాళ్ళు, వాహనాలు వేగంగా నడుపుతున్నవారు ఏదైనా కొంత జాగ్రత్త పడటం అన్నది మరి అవసరం. బట్ ఏదైనా ఈ మకర రాశి వారు ఎక్కువగా కుటుంబ సభ్యుల వల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంది. ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలతో పాటు మరి ఈ పక్షంలోనే ఉగాది వస్తుంది 19వ తారీఖున, అలాగే 27వ తారీఖున శ్రీరామనవమి ఉంది. ఉగాది కొత్త సంవత్సరం ప్రారంభం. అందువలన ఆ రోజు కంపల్సరీగా మీరు పంచాంగ శ్రవణం, అది టీవీలో చెప్పినా ఎక్కడ దేవాలయంలో జరుగుతున్నా కంపల్సరీగా మీరు ఈ ఉగాది పంచాంగ శ్రవణాన్ని వినవలసి ఉంటుంది. అంటే దానివల్ల ఏంటంటే మీకు ఈ పంచాంగంలో ఉన్నటువంటి విషయాలు అర్థమవుతాయి, ఆ గ్రహాలు యాక్టివేట్ అయ్యి మీకు అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే చాలా విషయాలు తిథి, వార, నక్షత్ర, యోగ కరణాలు తెలుసుకోవడం వల్ల అటు వివాహ సంబంధించిన విషయాలు, అలాగే ఉద్యోగానికి, ఆరోగ్యానికి ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చెప్పినప్పుడు అవి చేసుకోవడం వలన మీరు అంటే ఈ గ్రహాలని, తిథుల్ని, వారాలని, నక్షత్రాలని ఎంత నమ్మకంతో మీరు పాటిస్తే అవి మీకు అంత బాగా పనిచేస్తాయి. ఉదాహరణకి ఏదో ఈరోజు ఆదివారం రోజు చాలా నియమంగా ఉండాలి, సూర్య నమస్కారం చేసుకోవాలి, దానివల్ల మనకి మంచి ఆరోగ్యం వస్తుందని నమ్మకంతో చేస్తే ఆ ఫలితం మీకు 100% వస్తుంది. అలాగే ఈరోజు ఏకాదశి, ఈ ఏకాదశి రోజు మనం నియమంగా ఉండాలి, ఆ నమ్మకంతో చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. ఏదో పెద్దవాళ్ళు చేయమన్నారంటే రాదు. అంటే ఈ నమ్మకం అంతా మీకు ఈ పంచాంగం వినడం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి ఇదే పక్షంలో వస్తున్నటువంటి శ్రీరామనవమి, అదే రోజు కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు అంటే పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ కంప్లీట్గా మీరు ఆ రోజు చక్కగా అంటే పెళ్ళి కొడుకు అంత అందంగా తయారవ్వక్కర్లేదు కానీ చక్కగా మంగళ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించి పెళ్లి కొడుకు వెళ్ళినట్టు మీరు ఆ శ్రీరామ పట్టాభిషేకం జరుగుతున్నటువంటి అంటే శ్రీరామ కళ్యాణం జరుగుతున్నటువంటి చోటుకి వెళ్ళడం, అలాగే అమ్మాయిలు కూడా అంత భక్తితో వెళ్ళడం వల్ల ఆ శ్రీరామనవమి కళ్యాణం సంపూర్ణంగా తిలగించి మంగళసూత్రం కూడా అయిన తర్వాత తలంబ్రాలు వాటిలో కూడా పాల్గొని కొన్ని తలంబ్రాల బియ్యం అంటే అవి దైవికంగా మీ మీద పడినా ఓకే, లేదంటే కొన్ని తలంబ్రాల బియ్యం మీరు వ్యక్తిగతంగా తెచ్చుకొని మీ తల మీద వేసుకున్నాం. పెద్దవాళ్ళు ఎవరైనా ఆ తలంబ్రాల బియ్యాన్ని తీసుకొచ్చి మీ పెళ్లి కాని పిల్లల మీద వేయటం వల్ల వారికి తొందరగా వివాహం అన్నది 100కి 100 జరిగే అవకాశం ఉంది. మరి అంత కళ్యాణం స్వయంగా పాల్గొలేని వారు భద్రాచలం సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం ఓపికగా కూర్చొని కంప్లీట్గా తిలకించి ఈ విధంగా మీరు ఆ అనుభవాన్ని పొందడం వల్ల అంటే ఆ కళ్యాణం మీకే జరుగుతుంది అన్న విధంగా మీరు భావన చేసుకుంటే 100% మీకు ఆ శుభం జరిగే అవకాశం ఉంటుంది. అది కేవలం పెళ్లి కాని అమ్మాయిలే అబ్బాయిలే కాకుండా వివాహపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నవారు, భార్యాభర్తలు దూరంగా ఉండి అనేక రకాల ప్రాబ్లమ్స్తో ఉన్నవారు కూడా ఇది చక్కగా తిరిగి మళ్ళా జీవితం వసంతం నింపుకొని తిరిగి కళ్యాణ గడియలు అంటే సంతోషకరమైన గడియలు జరిగే అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో మీకు ఇంకొక చక్కని పరిహారం ఏంటంటే ఎవరైతే ఉద్యోగం రాక నిరుద్యోగ సమస్యతో ఎదురవుతున్నారో వాళ్ళు ఈ శ్రీరామ పట్టాభిషేకం ఫోటో పెట్టుకొని మీరు చక్కగా ఒక ఇంట్లో ఏవైతే ఆహార పదార్థాలు వండుకుంటారో వాటితో పాటు చక్కగా వంకాయ కూర, ఒక మంచి శ్రేష్టమైన వంకాయలు తెచ్చి వంకాయతో కూర తయారు చేయించి ఆ వంకాయ కూరతో కూడిన నైవేద్యాన్ని ఈ భరతుడికి పెట్టినట్టుగా మీరు భావించాలి. అంటే మిగతా వాళ్ళు కూడా పెట్టచ్చు, ఈ భరతుడికి ఈ వంకాయ కూరతో కూడిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి ఆ భరతుడిని మీరు ప్రార్థించడం వల్ల ఈ భరతుడి యొక్క అనుగ్రహం పొందడం వల్ల తొందరగా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. పెద్ద మంత్రం ఏమి అక్కర్లేదు, మీరు భరతుడిని మనసులో ధ్యానించి మీరు ఉద్యోగం కోరుకుంటే ఆ ఉద్యోగం 100% లభించే అవకాశం ఉంది. లేని పక్షంలో
ఈ వంకాయ కూర చక్కగా వండి ఆవుకి పెట్టడం వల్ల కూడా నిరుద్యోగ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది. అయితే ఇది చాలా నమ్మకంతో చేయవలసి ఉంటుంది. స్వస్తి. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగలింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.